ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజు తగినన్ని నీళ్లను తాగాల్సిందే. దీంతో జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటికి పోతాయి. ప్రతిరోజు తగినన్ని నీళ్లు తాగేవారు ఆరోగ్యంగా ఉంటారు. రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసులు తాగాలని వైద్యులు చెబుతుంటారు. నీళ్లు సరిగా తాగకపోతే డీహైడ్రేషన్ కు గురవడంతో పాటు శరీరంలో తేమ శాతం తగ్గిపోయి అనేక సమస్యలు వస్తాయి. అయితే నీళ్లు ఎక్కువగా తాగినా ప్రమాదమే. అందుకే మన శరీరానికి సరిపడ నీళ్లు మాత్రమే తీసుకోవాలి. అయితే చాలా మందికి రోజుకు ఎంత మోతాదులో నీళ్లను తీసుకోవాలన్న సందేహం వస్తూ ఉంటుంది. కొందరు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్ళైనా తాగాలని చెబుతూ ఉంటారు. కానీ రోజుకు ఇన్ని నీళ్లే తాగాలనే నియమం ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని చెబుతున్నారు వైద్యులు. వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులతో పాటు ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మన శరీరానికి నీరు కావాలని అనిపించినప్పుడు దాహం రూపంలో సంకేతం వస్తుందని వివరించారు. వయసు వారీగా నీళ్లు ఇలా తీసుకోవాలి. 1 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు రోజుకు సుమారు 1 లీటర్ నీళ్లు తాగాలి. అదే 4 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లలు రోజుకు సుమారు 1.2 లీటర్ల నీళ్లను తాగాలి. 9 నుంచి 13 సంవత్సరాల వయసు గల పిల్లలు రోజుకు సుమారు 1.6 నుంచి 1.9 లీటర్ల నీటిని తీసుకోవాలి. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న టీనేజర్స్ రోజుకు దాదాపు 1.9 నుంచి 2.6 లీటర్ల నీళ్లను తాగాలి. ఈ కొలతలు పిల్లలు ఎదగడానికి, నిర్జలీకరణం లేకుండా చురుకుగా ఉండటానికి సహాయపడతాయి. వాతావరణం, ఆహార పద్ధతుల దృష్ట్యా పురుషులు 3 లీటర్ల నీటిని తాగాలి. మహిళలు 2.5 నుంచి 2.7 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. కాబోయే తల్లులు కొంచెం నీళ్లు ఎక్కువగానే తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ద్రవ అవసరాలు దాదాపు 3 లీటర్లు పెరుగుతాయి. అంతేకాదు పాలిచ్చే సమయంలో తల్లులకు 3.1 లీటర్ల వరకు నీరు అవసరం ఉంటుంది. ఇక వృద్ధుల విషయానికొస్తే వయసు పెరిగే కొద్దీ శరీర దాహాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 1.6 నుంచి 2 లీటర్ల నీటిని తాగాలి.